వెజ్ బిర్యానీ అంటూ ఏమీ ఉండదు, దాన్ని వెజ్ పలావ్ అంటారు. అలాంటి కుళ్ళు జోక్స్ నాన్ వెజ్ వాళ్ళు వేస్తూ ఉంటారు కదా. ఈ రోజు నేను చూపించబోయే బిర్యానీ ఏ నాన్ వెజ్ బిర్యానీని కూడా వెనక్కి వదిలేస్తుంది అనుకోండి. ఈ మధ్య చికెన్ కూడా తినొద్దు అంటున్నారు కదా. దిస్ ఇస్ మై వన్ అండ్ ఓన్లీ ట్రేడ్ మార్క్ ఆస్ట్రిక్స్ బిర్యానీ. ఇది ఇంతకు ముందు కూడా రెసిపీ చూపించాను గైస్, బట్ నౌ దిస్ ఇస్ upgraded. So this is Asterix Biryani Pro Max. So all the vegetarians out there, తొందరగా ఈ రెసిపీ చూసేయండి. ఫస్ట్ మష్రూమ్స్ని మ్యారినేట్ చేసేద్దాం. సో నేను తీసుకున్నాను 3 cups ఆఫ్ మష్రూమ్. 3 cups ఆఫ్ బాస్మతి రైస్కి 3 cups మష్రూమ్ ఖచ్చితంగా పడుతుంది. అప్పుడే ఆ మంచి మసాలా లాగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇది ఒక బౌల్లో తీసుకుంటున్నాను. కొద్దిగా పసుపు, ఉప్పు, బిర్యానీ మసాలా, గరం మసాలా, కారం టేస్ట్కి తగ్గట్టు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది 1.5 tablespoons దాకా తీసుకున్నాను. ధనియాల పొడి, హాఫ్ పెద్ద సైజ్ నిమ్మకాయ, పెరుగు 1 పెద్ద కప్ దాకా తీసుకోవచ్చు, హాఫ్ కప్ ఫ్రైడ్ ఉల్లిపాయలు. నౌ ఇట్స్ టైమ్ టు గెట్ మెస్సీ. చేతులతో కలిపితేనే అసలైన మజా వస్తుంది. సో ఇవన్నీ చేతులతో కలిపేద్దాం. గైస్, మీకు గుర్తుందా, నేను ఇంతకు ముందు కూడా మష్రూమ్ బిర్యానీ రెసిపీ చేశాను, బట్ దిస్ ఇస్ అ న్యూ అండ్ అప్గ్రేడెడ్ వర్జన్, ఆస్ట్రిక్స్ మష్రూమ్ బిర్యానీ ప్రో మ్యాక్స్. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి గైస్, బికాజ్ మష్రూమ్ డెలికేట్గా ఉంటుంది కదా. పెరుగు తగ్గినట్టు అనిపిస్తుంది, సో ఇంకొంచెం వేస్తున్నాను. అంటే కొద్దిగా పెరుగు అలా కనిపించాలి మనం మిక్సింగ్ తర్వాత కూడా. ఈ విధంగా ఇది మంచిగా మ్యారినేట్ అయిపోయింది. సో ఇది చికెన్ కాదు కాబట్టి దీన్ని మనం పెద్దగా చాలాసేపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్ బిర్యానీ లాగా అనుకోండి, వెంటనే దీన్ని కుకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మష్రూమ్స్ అంతా మ్యారినేట్ అయిపోయింది గైస్. ఇప్పుడు దీనికి మనం ఆనియన్స్ ఫ్రై చేసి మసాలా అంటే ఇదే వేయాలి, స్టార్ట్ చేసేద్దాం. అలాగే రైస్ కూడా. లెట్స్ గో. 3 cups రైస్ని మంచిగా వాటర్లో సోక్ చేసేసాను. ఆల్మోస్ట్ 2 hours అయింది. ఇప్పుడు దీని వాటర్ డ్రైన్ అవుట్ చేసేసి డైరెక్ట్గా బాయిలింగ్లోకి పెట్టేద్దాం. హాట్ వాటర్ ఆల్రెడీ కెటిల్లో బాయిల్ చేసేసాను. డైరెక్ట్గా ఇందులో వేసేసి కొంచెం ఉప్పు వేస్తాను. ఇందులో ఒక 1 tablespoon దాకా ఉప్పు వేసేసాను. అలాగే 5-6 లవంగాలు, 1 spoon షాజీరా, 2 tablespoons నూనె. ఇప్పుడు బిర్యానీ పాట్ పెట్టేసుకున్నాను అండ్ ఇందులో ఇప్పుడు హాఫ్ ఆయిల్ అండ్ హాఫ్ ఘీ వేయబోతున్నాను ఫర్ ద మష్రూమ్ మసాలా. 2 tablespoons దాకా ఘీ. ఆయిల్ వేడైన తర్వాత ఈ గరం మసాలాస్ వేసేయాలి. ముందుగా షాజీరా, బిర్యానీ పూలు, పెద్ద ఇలైచి, లవంగాలు, చిన్న ఇలైచి, బిర్యానీ ఆకు. మసాలాస్ ఫ్రై అయిన వెంటనే ఇందులో ఉల్లిపాయలు వేసేద్దాం. 2 పెద్ద ఉల్లిపాయల దాకా తీసుకున్నాను గైస్. ఉల్లిపాయలు లైట్ ఇలా బ్రౌన్ కలర్ వస్తే ఆ తర్వాత మనం ఇందులో మష్రూమ్స్ వేసుకోవచ్చు. ఇదిగోండి గైస్, మష్రూమ్స్ ఈ విధంగా సెమీ కుక్ అయిపోవాలి. సో ఇది సాఫ్ట్ అయిపోయింది, కానీ మనకి మసాలా కావాలి కదా బిర్యానీకి మంచిగా, అందుకే ఈ గ్రేవీ స్టేజ్ ఉన్నప్పుడే రైస్ వేసేయాలి. రైస్ కూడా 70% కుక్ అయిపోయింది గైస్. డైరెక్ట్గా తీసుకొని మష్రూమ్ మీద లేయర్ చేసేస్తాను. ఇప్పుడు దీని మీద కొద్దిగా ఘీ డాట్ చేసేద్దాం. అలాగే కుంకుమ పువ్వులు మిల్క్లో సోక్ చేశాను, అది కూడా వేసేస్తున్నాను.
మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా అండ్ కొత్తిమీర. ఇప్పుడు దీనికి లిడ్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 15 minutes వరకు ఇలాగే ఉండనిచ్చి చెక్ చేద్దాం. ఇది అయ్యేలోపు గైస్ చాలా మంది ఎంబర్ కుక్వేర్ది రివ్యూ చెప్పండి అని అడిగారు. సో నేను ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు టూ months నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ గైస్ ఇట్ ఈస్ సింప్లీ ఎక్సలెంట్. ఎంత తక్కువ ఆయిల్ పడుతుంది తెలుసా కుకింగ్కి. అండ్ అది కాకుండా ఇది నాన్ స్టికే, బట్ దీనికి 100% నాన్ టాక్సిక్ కోటింగ్ ఉంది. అండ్ దిస్ ఈజ్ నాట్ అ స్పాన్సర్డ్ వీడియో, బట్ ఐ విష్ ది స్పాన్సర్ మీ సమ్డే. సో ఇది వచ్చేసి నా ప్యాన్ అంటే కడాయి. సో ఇందులో నేను డైలీ కుకింగ్ చేసినా కూడా చాలా ఈజీలీ క్లీన్ అయిపోతుంది చూడండి. అండ్ మంచి క్వాలిటీ, చాలా హెవీగా ఉంది. లిడ్ కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. దట్ ఈస్ లైక్ అ పెట్ పీవ్ ఫర్ మీ. ఒక్కొక్కసారి బర్తన్స్కి లిడ్ కరెక్ట్గా ఫిట్ అవ్వకపోతే సైడ్ నుంచి స్టీమ్ వస్తే నాకు ఎందుకో చాలా ఓసిడి వస్తుంది. ఎంబర్ కుక్వేర్లో ఆల్రెడీ 3 pieces ఉన్నాయి నాకు. అండ్ 4th one ఇస్ ఆన్ ద వే. పెద్ద ఫ్రై ప్యాన్ కూడా తీసుకున్నాను. ఇది నా ఎగ్ ప్యాన్. చాలా మంచిగా నీట్గా ఎగ్ వచ్చేస్తుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. దోశ ప్యాన్ ప్రతి ఒక్క దోశ ప్యాన్ లాగా స్టార్టింగ్లో ఇందులో అతికించేది కాదు దోశ, కానీ ఇప్పుడు అది స్టిక్ అవుతుంది. అండ్ మంచి బ్రౌన్ లేయర్ హోటల్స్లో వస్తాయి కదా, మంచి అలా స్వర్లీ బ్రౌన్ లేయర్స్తో దోశ వస్తుంది అనమాట. దోశ పెసరట్టు ఏదైనా. సో ఫ్రమ్ మీ దిస్ ఇస్ 100% ఆస్ట్రిక్స్ అప్రూవ్. అండ్ నా 4th ఫ్రైయింగ్ ప్యాన్ వచ్చిన తర్వాత దాన్ని కూడా రివ్యూ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో ఇట్స్ జస్ట్ గోయింగ్ టు బి ద సేమ్, కానీ ఇది వేరే సైజ్. లైక్ దోశ ప్యాన్ సైజే ఉంటుంది, 24 centimeters ఉంటుంది. బట్ ఎడ్జెస్ ఇంకా కొంచెం పెద్దగా ఉంటాయి కదా. సో వెన్ యూ వాంట్ టు మేక్ స్టర్ ఫ్రైస్, లేదంటే ఏదైనా షాలో ఫ్రై చేయాలనుకుంటే వంకాయలు అది ఇది అంటే అది ఈజీగా ఉంటుంది. సో అది కూడా ఆర్డర్ చేశాను. దాట్ వాజ్ లైక్ మై మినీ రివ్యూ. యూ కెన్ 100% గో ఇన్ ఫర్ దిస్ కుక్వేర్, ఎస్పెషలీ బికాస్ ఇది 100% నాన్ టాక్సిక్ అని అంటున్నారు. సో నాన్ టాక్సిక్ ఎలా అని చెప్పి నేను వాళ్ళ వెబ్సైట్లో చదివాను. సో దీని మీద ఏదైతే నాన్ స్టిక్ కోటింగ్ వాళ్ళు వేస్తున్నారో అది క్లేతో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. సో క్లే వచ్చేసి 100% న్యాచురల్ మెటీరియల్ కదా. సో యా, డెఫినెట్లీ వర్త్ చెకింగ్. మీరు కనుక మీ కుక్వేర్ చేంజ్ చేయాలనుకుంటే యూ షుడ్ చెక్అవుట్ దిస్ బ్రాండ్. అండ్ ఇప్పుడైతే దీని ప్రైసెస్ చాలా రీజనబుల్ ఉన్నాయి. బట్ ఐఎమ్ షూర్ దట్ కొన్ని రోజుల్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బ్లో అప్. ట్రస్ట్ మీ, మార్క్ మై వర్డ్స్, దిస్ బ్రాండ్ ఈస్ గోయింగ్ టు బ్లో అప్. అండ్ ఆల్సో దీని కలర్స్ కూడా చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. లైక్ బ్లూ ఒకటి ఉంది, గ్రీన్ ఒకటి ఉంది, అండ్ ఈ రస్ట్ కలర్ టెరకోటా ఒకటి ఉంది, ఇంకొకటి నిల్గిరి వైట్ ఉంది. వైట్ నేను తీసుకోలేదు బికాస్ కొంచెం తొందరగా పాడవుతుందని. సో నెక్స్ట్ ప్యాన్ కూడా ఇదే బ్లూలో తీసుకుందాం అనుకుంటున్నాను. వీటి లింక్స్ కూడా మీ కింద దొరికిపోతాయి. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్. ఒకసారి చెక్ చేసేద్దాం గైస్. స్మెల్స్ సో గుడ్. కింద నుంచి మంచిగా కుక్ అయిపోయింది కాబట్టి ఇది అయిపోయినట్టే. మామూలుగా లేదు. బా క్లాప్ వచ్చింది అంటే బా సూపర్, అదిరిపోయినట్టే. బాగుంది తెలుసా, చాలా బాగుంది. అండ్ ఇంకోటి నువ్వు పెరిగేసావు కదా అంతా, ఆ టేస్ట్ తెలుస్తుంది. అండ్ రైస్లో కూడా కొన్ని మసాలాస్ వేసావు, దాని ఫ్లేవర్ వస్తుంది. ఒక నాన్ వెజ్ కూడా తింటాను కాబట్టి నాన్ వెజ్ దీని ముందు పనికిరాదు. ఇంత బాగుంది. అలా హైదరాబాద్లో కుతుబ్ షాహీ టూమ్స్ పక్కన ఒక నిజాం సిటీలో దాని నిజాం బిర్యానీ ఏంటంటే నిజంగా ఒకప్పుడు ఇలా తిరిగేవాడంట కాజాగూడ నిజాం. అప్పట్లో నిజాం తిరిగాడు, ఇప్పట్లో నువ్వు తిరుగుతున్నావా? డబుల్ క్లాప్ వచ్చింది guys, డబుల్ క్లాప్. Ashrik's fam. That was all about this video guys. If you like this recipe, please comment, subscribe, share cheyandi. And definitely ee recipe me try chesi
నాకు కామెంట్ చేసి చెప్పాల్సిందే ఈ రెసిపీ మీకు ఎలా నచ్చింది అని. If you like this video, you know what you have to do. Subscribe, like and share and follow us on all our social media handles. See you in another fresh new episode of Asterix very very soon. Till then, bye from Asterix. తినాలని ఉంది కదా, తినేసి. నువ్వెందుకు ఆగుతున్నావు? నువ్వు తినొచ్చు కదా. ఇదిగో గైస్ మన త్రీ క్రప్స్ అంట. ఏమేమో మాట్లాడుతున్నాను రా, ఏమైందో రైస్ కోసం. బా ఇదిగో గైస్ మన 3 cups రైస్ రెడీ అయిపోయింది. ఇదిగో గైస్ మన 3 cups రైస్. నువ్వు చేయరా షూటింగ్, నువ్వు చేస్తారా? సో గైస్ ఎందుకు రా ఎప్పుడు సో 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 అంటూ ఉంటాను. రెడీ.